వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను మీ నాగరాజ్ బైసిటీని. నెల్లూరు రూరల్ నియోజకవర్గం 3 సార్లు విజయం సాధించి హ్యాట్రిక్ సాధించిన నాయకుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఉదయం చూసుకోండి. అంతలా పొగిడిన జగన్మోహన్ రెడ్డిని కాదని ఎన్నికలకు ముందే ఎందుకు పార్టీ ఫిరాయించారు? అధికార పార్టీలో జార్ల అధికారం వదులుకొని మీ పార్టీకి అనుకూలమైన 2 పత్రికలలో మీ గురించి వ్యతిరేకంగా వాళ్ళే రాశారా, ఎవరైనా పన్ని కట్టుకొని రాయించారా? మాకు ఆదేశాలు ఇచ్చారు, ఒక రకంగా మా చేతులు కట్టేశారు. వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి మీద నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు సమాజం యావత్తు అసలు క్షమించరా అని మాటలవి అని ఆయన ఇంటిపై దాడి చేసి అబ్బో జగన్మోహన్ రెడ్డి గారు కూడా చేయని ఆరోపణల్ని రౌడీలకే సింహస్వప్నం కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కదా, అలాంటిది అవిలాల శ్రీకాంత్, ఇకపోతే నెల్లూరు లేడీ డాన్ నిడిగుంట అరుణ, వీరితో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి పరిచయం ఏంటి? 14 రోజుల తర్వాత వారికి విరోధులు వచ్చింది. ఇది ఎలా వచ్చింది? 2 ఎమ్మెల్యేలు లేఖ రాసిన శ్రీకాంత్ జైల్లో ఉన్నా కూడా ఎన్నికల్లో నా కోసం ఎంతో కష్టపడ్డాడు, మీరు చేసి తీరాలి అని అడిగిన మాట వాస్తవమా కదా? ఆ సమయంలో నిడిగుంట అరుణ మీ వెంట ఉన్నారా లేదా? గత ఎన్నికల్లో ఇదే అరుణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం, విజయసాయి రెడ్డి గారి కోసం ఈ మర్డర్ ఇష్యూ ఏంటన్నా కదా అసలు? ఈ జగదీషు, వినీత్, మహేష్, ఈయన దారుల వెంకటేశ్వర గారు అక్కడ ఉంది, ఆయన కొడుకు వినీత్. రెండోది మిగతా వ్యక్తులు నేర చరిత్ర, రౌడీ షీటర్లు. వినీత్ కు మీ మర్డర్ స్కెచ్ లో ఎలా పాల్గొన్నాడు? మీరు ఆ వీడియోలో 9 మంది ఉన్నారు, ఒక్క వినీత్ గురించే మాట్లాడుతున్నారు మీరు. ఎవరా కోటంరెడ్డి గిరిధర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడట నాగరాజు గారు. ఎమ్మెల్యేగా మీరు క్వార్జ్ మైనింగ్ కు వ్యతిరేకంగా పోరాటం చేశారు. మీరు అదే క్వార్జ్ మైనింగ్ మళ్ళా కూటమి నాయకులే, ఈపీఆర్ గారి పేరు వినిపిస్తుంది, ఉత్ కుమార్ గారి పేరు వినిపిస్తుంది, ఇవన్నీ ఉన్నాయి. మరి ఈ రోజు మీ పోరాటం ఏంటి? చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో అలాంటి సాగు. గతంలో వైసీపీలో సుదీర్ఘకాలం పనిచేశారు, 2 సార్లు ఎమ్మెల్యే కూడా పనిచేశారు కదా. ఇప్పుడు టీడీపీలో ఉన్నారు, ఎమ్మెల్యేగా ఉన్నారు, అక్కడ పనిచేశారు, ఇక్కడ పనిచేశారు. ఎలా ఉంది వాతావరణం 2 చోట్ల? అసలు రప్ప 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 అంటే చంపేస్తూ ఉంటే తప్పే ఉన్నారా అంటే జగన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారి కుమారుడుగా లోకేష్ గారు ఉన్నారు, మంత్రిగా ఉన్నాడు కాబట్టి ఒక ఇంచు ఎక్కువగా ప్రేమను నరేంద్ర మోడీ గారు అవసరం కోసం ఒలగబోస్తున్నారు అనుకోవచ్చు కదా. ఎందుకంటే అవసరాలు ఏముంటాయి? కూటమిలో సభ్యులు ఖచ్చితంగా కూటమికే. 2029లో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారా, గిరిధర్ రెడ్డి గారు పోటీ చేయబోతున్నారా? మా ఆకాంక్ష అయితే, మా కోరిక అయితే